గొట్టుపాటి రవి గారు. చైర్మన్ సార్, మొదటి ప్రశ్నకి అవునండి, రెండవ ప్రశ్నకి లైన్ మ్యాన్ పోస్టులు నియమించడం కొరకు కావాల్సిన తగు చర్యలను డ్యూ ప్రొసీజర్ ప్రకారం తీసుకుంటాము సార్. మూడో ప్రశ్నకి అవునండి, నాలుగో ప్రశ్నకి కొత్త స్తంభాలు ట్రాన్స్ఫారాలు ఏర్పాటు నిరంతరం ప్రక్రియ మరిన్ని అవసరాన్ని బట్టి మంజూరు చేయబడుతుంది. ఏపీడీఎస్ వద్ద తగినంత సంఖ్యలో స్తంభాలు ట్రాన్స్ఫారాలు అందుబాటులో ఉన్నాయి మరియు కొత్త స్తంభాలు మరియు డిటిఆర్లు నిల్వ స్థితి అనుబంధం ఏబిగా రద్దు చేయబడినది. కూర్చోండి. అధ్యక్ష, రాజా గారు 1 మినిట్. ఎల్ఓపి గారు అధ్యక్ష, రాజేంద్ర గారు ఒక్క నిమిషం. అధ్యక్ష, అది ఒక్క నిమిషం అండి. ఎలా మొదలవుతుంది అధ్యక్ష? సాంప్రదాయం అలా కాదండి, మీరు ఎల్ఓపి గారు ఏదో అడిగితే మాట్లాడుతున్నారు. అడుగుతుంది ఆ క్వశ్చన్ అయిపోయిందండి. ఆ క్వశ్చన్ అయిపోయింది. రెండో క్వశ్చన్కి వచ్చాం. రెండో క్వశ్చన్ మేము అడుగుతుంది డైరెక్ట్ గా ఇరిగేషన్ మంత్రిగా అంతసేపు ఉపన్యాసం ఇచ్చారు, మాకే అభ్యంతరం లేదు. ఇరిగేషన్ డిబేట్లు మాట్లాడుకొచ్చి ఇచ్చేది ఇచ్చుకోండి, మాకు అభ్యంతరం. కానీ సభ్యులు అడిగింది ఏంటి? ఏదైతే రేవంత్ రెడ్డి గారు శాసనసభలో చెప్పారో దానికి కట్టుబడి ఉన్నారో లేదా? లేదు, దాన్ని వ్యతిరేకిస్తామని చెప్తారా? అది చెప్పినంత అబద్ధం అని ఆ మాట ఎక్కడ రావట్లేదు. ఈ ప్రభుత్వం తాలూకా అయిపోయిందండి. వాయిస్ రావట్లేదండి. ఏం చేద్దాం మీరు? ఏం వాయిస్ రావట్లేదు? రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి అక్కడ చెప్పిన ఏదైతే వాయిస్ రావట్లేదు కదా, ఏంటిది? తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ చెప్తేనే అది వాస్తవం చెప్పనండి. రెండోది ఇందాక ఇరిగేషన్ మినిస్టర్ గారు అన్ని చెప్పారు. సార్ కూర్చోండి. ఎల్ఓపి గారు కూర్చోండి. సార్ సెకండ్ క్వశ్చన్కి వచ్చేసాం. అధ్యక్ష, ఇది చాలా ప్రాధాన్యతతో కూడినటువంటి అంశం. అధ్యక్ష 1 మినిట్ అండి, క్లారిటీ రాను. కూర్చోండి ప్లీజ్, కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి. ఆయన కూడా నీకెందుకు స్వామి? ఆయన కూడా నీకెందుకు? The House is adjourned for 10 minutes. House is adjourned.
Honorable Chairman. ప్లీజ్ మెంబర్స్ అందరూ కూడా దయచేసి కోఆపరేట్ చేయాలి. బిజినెస్ ఉంది, ఇవాళ ఇంపార్టెంట్ ఇష్యూ డిస్కషన్ ఉంది. నేను ముందే చెప్పాను టైం లిమిట్లో చేస్తానని చెప్పి. ఈ ఘర్షణ వాతావరణం పెట్టుకుంటే ఎలాగా? రాజేంద్ర ప్రసాద్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. లైన్మెన్లు నియామకం అనేది చాలా అత్యంత ప్రాధాన్యతతో కూడినటువంటి అంశం అధ్యక్ష. ఎందుకంటే విద్యుత్ వినియోగం అనేది ఒక మౌలికమైనటువంటి అంశంగా నిత్యం పరిగణించబడతా ఉంది ప్రజల ద్వారా. అలాంటి ప్రాధాన్యతతో కూడినటువంటి అంశంలో లైన్మెన్లు కొరత అనేది చాలా ఇబ్బందికరంగా గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఎక్కడ చూసినా కూడా ఈ లైన్మెన్ల కొరత అనేది చాలా ఎక్కువగా ఉంది అధ్యక్ష. దీని మూలంగా ఎక్కడైతే పోల్స్ ఒరిగిపోయినాయో లేకపోతే వైర్స్ కిందకి దిగినాయో వీటిలన్నింటినీ కరెక్ట్ చేసుకోవడానికి సరైన మెన్ లేకపోవడం వల్ల చాలా నష్టం జరుగుతూ ఉందని మీ ద్వారా మంత్రి గారు తెలియజేసుకున్నాను అధ్యక్ష. అంటే కేవలం ఒక ఉద్యోగం కాదు అధ్యక్ష, వారు విద్యుత్ వ్యవస్థకు ఒక వెన్నెముక లాంటి వాళ్ళు అధ్యక్ష. వారి కొరత అంటే ప్రజల భద్రతకు ముప్పు అధ్యక్ష. అయితే కాబట్టి నియామకాలు చేస్తున్నప్పుడు ప్రభుత్వం వాళ్ళకి అర్హత ఉందా లేదా, శిక్షణ సరిగ్గా ఉందా లేదా, అనుభవం ఉందా లేదా అనేది ఒకసారి డబుల్గా చెక్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. దాన్ని బట్టి ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్లోని అది లేక చాలామందికి లైన్మెన్లు మరణించారు. అది ఎంతమంది మరణించారో ఒకసారి మంత్రి గారు చెప్పాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. అలాగే విద్యుత్ అంతరాయాలు కూడా జరిగాయి. ట్రాన్స్ఫార్మర్స్ చాలా మట్టుగా ఒక్క చుక్క వర్షం పడిందే అంటే కూడా పేలిపోయిన సందర్భాలు కూడా జరిగాయి అధ్యక్ష. ప్రజలకు అంతరాయం కలిగింది, లైన్మెన్లు మరణించారు. వీటన్నిటికీ ఒక వర్షం పడితే కూడా లైన్మెన్లు ఎలాగంటే వాళ్ళు స్పందించడానికి కూడా భయపడిన పరిస్థితుల్లో నుంచి ఇప్పుడు కొంచెం బెటర్ అయింది అని అనుకొని చాలామంది లైన్మెన్స్ చెప్పడం జరిగింది అధ్యక్ష. అయితే లైన్మెన్ పోస్టుల భర్తీ రిక్రూట్మెంట్ ఏదైతే ఉందో నోటిఫికేషన్ ఏదైనా గవర్నమెంట్ విడుదల చేసిందా, చేస్తే వాళ్ళకి ఎప్పుడు అది జరుగుతుందో అనేది చెప్పాల్సిందిగా నేను మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. అధ్యక్ష, 2019-24 5 సంవత్సరాల కాలంలో విద్యుత్ వ్యవస్థ అస్తవ్యస్తమైన విషయం మీ అందరికీ తెలుసు అధ్యక్ష. దీనికి కారణం కింది స్థాయిలో ఉన్నటువంటి లైన్ మ్యాన్ మొదలుకొని ఏఈడి వరకు కూడా చాలా పోస్టులు కూడా పెండింగ్ పెట్టారు అధ్యక్ష. మీ ద్వారా మంత్రి గారు నేను అడిగేది ఏంటంటే, మరి ఈ నియామకాలకు సంబంధించి ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు తెలుపవలసిందిగా కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా విద్యుత్ స్తంభాలు అయితేనేమి, ట్రాన్స్ఫార్మర్ ఈ డిస్కమ్ల చాలా దగ్గర లేవు అధ్యక్ష. గత 5 సంవత్సరాలుగా చాలా పల్లెల్లో కూడా రైతాంగం ఈ స్తంభాల లేక ట్రాన్స్ఫార్మర్ లేక చాలా ఇబ్బంది పడిన విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. మీ ద్వారా మంత్రి గారిని ఏపీ డిస్కమ్ ద్వారా ఎన్ని విద్యుత్ స్తంభాలు కానీ ఈ ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయనేది తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. గౌరవ సభ్యులు రాజా గారు, గ్రీష్మ గారు, బీటీ నాయుడు గారు లైన్ మ్యాన్లకు సంబంధించి కొరత ఉన్నది అని అడగటం జరిగింది. అదేవిధంగా బీటీ నాయుడు గారు ట్రాన్స్ఫార్మర్ పోల్స్ కొరత ఏదైనా ఉందా అని అడిగారు. గ్రీష్మ గారు సరైన సౌకర్యాలు లేక లైన్ మ్యాన్స్ ఎక్కువగా మరణించారా అనేది కూడా అడిగారు. సార్, మీరు సభ్యులు అడిగినట్లు డిస్కమ్స్లో కంపల్సరీగా క్వాలిటీ పవర్ మనం సప్లై చేయాలంటే దిగువ ఉన్న అధికారులు అవసరం ఉంది. తప్పకుండా దాని మీద ప్రభుత్వం పనిచేస్తూ ఉంది సార్. లైన్ మ్యాన్ పోస్టులు ఇనిషియల్ క్యాడర్ పోస్టులు కావు సార్. అవి జూనియర్ లైన్ మ్యాన్ నుంచి ప్రమోషన్ ద్వారా ఫుల్ అవుతాయి సార్. అది అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై మరియు రిజిస్టరేషన్ పనుల కోసం అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ స్టాఫ్ను కూడా నియమించుకోవడం జరిగింది. పోల్ టు పోల్ వర్కర్స్, ఫీల్డ్ అసిస్టెంట్లు, షిఫ్ట్ ఆపరేటర్లు, అదేవిధంగా డేటా కంప్యూటర్ ఆపరేటర్లను కూడా చాలా పెద్ద ఎత్తున కూడా తీసుకోవడం జరిగింది సార్. రెగ్యులర్ మెయింటెనెన్స్ పనులు, సిస్టమ్ స్ట్రెంథనింగ్ పనులు, ఫీడర్ బైఫికేషను, ఆర్డిఎస్ఎస్ లోడ్ ఎన్హాన్స్మెంట్ అండ్ వోల్టేజ్ ఇంప్రూవ్మెంట్ పనుల కింద న్యూ చేస్తున్నాం సార్ ఇప్పుడు. మరియు కొత్త డిటిఆర్లు కూడా ఇన్స్టాల్ చేసే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తుంది సార్. అదే కాకుండా పవర్ ఇంటరప్షన్ తగ్గించేందుకు జరుగుతుంది సార్. వోల్టేజ్ స్టెబిలిటీ ఇంప్రూవ్ చేయడం కోసం, కన్జ్యూమర్స్కి క్వాలిటీ పవర్ 24/7 క్వాలిటీ పవర్ ఇవ్వడం కోసం ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. ఇందాక మన డిస్కమ్స్లో ఎంతమంది స్టాఫ్ ఉన్నారని కూడా అడగటం జరిగింది సార్. ఇప్పుడు హై స్కిల్డ్ సిపిడిఎస్ఎల్లో 14 మంది,
అట్లానే ఎస్పీడీఎస్ఎల్ 21, ఈపీడీఎస్ఎల్లో 13 మంది ఉన్నారు సార్. స్కిల్డ్ 576 మంది, 2750 మంది ఎస్పీడీఎస్ఎల్లో, ఈపీడీఎస్ఎల్లో 926 మంది ఉంటారు సార్. ఇట్లా హై స్కిల్డ్ కానీ పోల్ టు పోల్ మెన్ కానీ, సెమీ స్కిల్డ్ కానీ, అన్స్కిల్డ్ కానీ, షిఫ్ట్ ఆపరేటర్లు కానీ మొత్తం అవుట్ సోర్సింగ్ ద్వారా కానీ వివిధ పద్ధతుల్లో దాదాపు 18,000 మంది ఈ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉన్నారు సార్. వీళ్ళు కాకుండా రెగ్యులర్ ఎంప్లాయీస్ వచ్చేతలకి జేఎల్ఎం గ్రేడ్ 2 కానీ, జేఎల్ఎంలు కానీ, ఏఎల్ఎంలు కానీ, ఎల్ఎంలు కానీ వీళ్ళందరూ వేకెన్సీ పోస్టులు దాదాపు 4,842 ఎగ్జిస్టింగ్ పోస్టులు ఉంటే దాదాపు 7,000 పైన పోస్టులు మనకి వేకెన్సీలు ఉంటాయి సార్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే పోయినసారి సచివాలయంలో ఎనర్జీ అసిస్టెంట్లు అని చెప్పి చాలా మందిని తీసుకున్నారు సార్. వాళ్ళందరం కూడా దాదాపు 5,585 మందిని మా డిపార్ట్మెంట్లోకి తీసుకొని వీళ్ళకి మళ్ళీ కూడా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అని మన వైజాగ్లో ట్రైనింగ్ సెంటర్ పెట్టాను. ఆ ట్రైనింగ్ సెంటర్కి తీసుకెళ్లి వీళ్ళందరినీ కూడా ట్రైనింగ్ చేసి రాబోయే రోజుల్లో గ్రౌండ్ లెవెల్లో ఏమాత్రం కూడా ఇబ్బంది ఉండకుండా, మరణాలు లేకుండా ఉండడం కోసం వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళందరినీ కనుక నియమించుకుంటే కనుక తప్పకుండా 75% పైన పోస్టులు ఫుల్ అవుతాయి సార్. ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. కొద్దిగా ఏఈలు కూడా కొద్దిగా తీసుకుంటే కనుక బాగుంటుంది. కింద మనం చేపట్టే పనులు చాలా పెద్ద ఎత్తున పనులు చేపడుతున్నాం. ఆ పనులన్నీ కూడా గ్రౌండ్కి పబ్లిక్ రీచ్ కావాలంటే కొద్దిగా ఏఈలు కొరతుంది. దాన్ని కూడా అధిగమించాలని చెప్తే దాన్ని కూడా ప్రక్రియ స్టార్ట్ అయింది. తొందరలోనే ఏఈల నియామకం కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి పర్మిషన్ రాగానే తప్పకుండా తీసుకుంటాం సార్. అదే కాకుండా క్వాలిటీ పవర్ ఇవ్వడం కోసం ఆర్డీఎస్ఎస్ ద్వారా 60% గ్రాంట్, 40% స్టేట్ గవర్నమెంట్ తోటి ఫీడర్ లెవెల్ బైఫర్కేషన్ అండ్ సెగ్రిగేషన్ ద్వారా అగ్రికల్చర్ ఫీడర్స్ సపరేట్ చేస్తున్నాం సార్. దీని ద్వారా దాదాపు గ్రామాల్లో 3 ఫేజ్ కరెంటు, అగ్రికల్చర్ 9 ఫేజ్ కరెంటు ఇంటరప్షన్ లేకుండా ఇస్తాము. దాదాపు 8,000 కోట్ల రూపాయల పైన ఖర్చు పెడతా ఉన్నాం సార్. 65% నుంచి 75% పనులు ఇప్పటికే పూర్తి అయిపోయినాయి. తొందరలోనే ఏప్రిల్ నాటికి పూర్తిగా 100% పనులు కంప్లీట్ చేయాలనే దానికోసం పనిచేస్తా ఉన్నాం సార్. అదే కనుక విశాఖపట్నం లాంటి చోట ఎప్పుడు తుఫాన్లు వచ్చినా సరే ఇబ్బంది జరుగుతుందని చెప్పి అండర్ గ్రౌండ్ కేబులింగ్ ద్వారా ఆ ఏరియాలో కూడా మొత్తం ఈ విధంగా చేస్తున్నాం సార్. ఇటీవల కాలంలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా మా డిపార్ట్మెంట్కి సంబంధించిన మెన్ అంతా కూడా డిస్కమ్లు అనే పరిధి లేకుండా ఎక్కడ ఫ్లడ్స్ వస్తే అక్కడికి వెళ్ళి 24 గంటలు పనిచేసి ఇటీవల కాలంలో వైజాగ్లో కానీ లేకపోతే విజయవాడలో కానీ ఎక్కడ ఫ్లడ్స్ వచ్చినా సరే పనిచేసి 24 గంటలు రీస్టోర్ చేసే కార్యక్రమం కూడా చేస్తున్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా తొందరలోనే ఈ ఎక్కడైతే లైన్ మ్యాన్లు కానీ మిగతా డిపార్ట్మెంట్కి సంబంధించిన కొరత ఉందో వాటిని అన్నింటిని కూడా ప్రభుత్వం సరైన టైంలో నియమించుకోవడానికి ప్రయత్నం చేస్తాం సార్. థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 14331 నిమ్మల రామారెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మొదటి ప్రశ్నకు సమాధానం గాలేరు నగరి సుజల స్రవంతి ప్రాజెక్టు పనుల కోసం 25,390.75 కోట్లకు పరిపాలన ఆమోదాలను ఇవ్వడమైనది. రెండవ ప్రశ్నకు సమాధానం ప్రస్తుతం 48.42% మేరకు ప్రాజెక్టుల పనులు పూర్తయ్యాయి మరియు మిగిలిన పనులు వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయి. మూడవ ప్రశ్నకు సమాధానం జేఎన్ఎస్ఎస్ ప్రాజెక్ట్ మరియు ఇతర 17 రాయలసీమ ఎత్తుపోతల సాగునీటి పథకాల విస్తృత పరిధిని పరిగణలోకి తీసుకుంటూ పనులను దశల వారీగా పూర్తి చేయడం అవుతుంది. రామచంద్రరెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. గాలేరు నగరి సుజల స్రవంతి ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్లోని కడప, చిత్తూరు మరియు నెల్లూరు జిల్లాల్లో ఇది అతి ముఖ్యమైనటువంటి సాగునీటి ప్రాజెక్టు అధ్యక్ష. రాయలసీమ ప్రాంతంలో కరువును ఎదుర్కొనేదానికి మరియు తాగునీటి సమస్యను పరిష్కరించడానికి ఈ ప్రాజెక్టు చాలా ముఖ్యమైనది అధ్యక్ష. మరి ముఖ్యంగా అధ్యక్ష, కరువు పీడిత రాయలసీమ జిల్లాల్లో సాగునీరు, తాగునీరు అందించడంలో ఎంతో కీలకమైనటువంటి రాయలసీమ ఎత్తిపోతల పథకానికి నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టడం జరిగింది అధ్యక్ష. ఆ శ్రీకారం చుట్టిన తర్వాత ఆ పనులు కుంటుపడినాయి అధ్యక్ష. ఎందుకు కుంటుపడినాయి అనేది కూడా తెలియదు అధ్యక్ష. రాయలసీమ జిల్లాల్లో ఈ ఎత్తిపోతల పథకం కుంటుపడిన దానివల్ల తీవ్ర ఆందోళనకు, అసంతృప్తికి గురవుతున్నారు అధ్యక్ష. మరి ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకాల ద్వారా మీకు ఏం కావాలో అడగండి ఈ క్వశ్చన్ మీద. 5 టీఎంసీలు తీసుకుపోవాల్సింటే 50 టీఎంసీలు తీసుకుపోతున్నారు అధ్యక్ష. అలాగే అధ్యక్ష, ఎగువ ప్రాంతాల్లో 60 రోజులు నీరు వరద నీరు వస్తుంటే ఇప్పుడు కేవలం 30 రోజులు మాత్రమే వస్తున్నది అధ్యక్ష. రాయలసీమలో మనకు కావాల్సిందే ఎస్ఆర్బిసికి 19 టీఎంసీలు కావాలి అధ్యక్ష.
తెలుగుకు 40 టీఎంసీలు కావాలి అధ్యక్ష. ఏసీ కెనాల్ 10 టీఎంసీలు కావాలి అధ్యక్ష. చెన్నై నీళ్లు తాగేదానికి 15 టీఎంసీలు కావాలి అధ్యక్ష. గాలేరు నగరికి 38 టీఎంసీలు కావాలి అధ్యక్ష. అలాగే అధ్యక్ష సోమశిలకు 78 టీఎంసీలు, కండలేరుకు 68 టీఎంసీలు. ఈ విధంగా మొత్తం శ్రీశైలంలో 858 అడుగులు నీటి మట్టం ఉన్నప్పుడు మాత్రమే 7,000 క్యూసెక్కులు మాత్రమే డ్రా చేసేదానికి వీలవుతుంది. ఈ రోజు ఈ ప్రాజెక్టులు జరుగుతుంటే ముఖ్యమంత్రి గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపులతో 3,825 కోట్లతో ఈ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభిస్తే అధ్యక్ష తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీన్ని ఆపుతున్నాము అని చెప్తున్నారు. కానీ ఈ ప్రభుత్వం దీన్ని ఖండించడం లేదు. ఎందుకని కూర్చోండి అధ్యక్ష, రాయలసీమ జీవనాడి అయినటువంటి ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది, అలాగే గాలి నగరేరు సుజల సెవంతికి ఎంత బడ్జెట్ కేటాయించినారు, ఎప్పటిలోగా పూర్తి చేస్తారో చెప్పవలసిందిగా మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. సార్ మంత్రి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే గౌరవ సభ్యులు కూడా అడిగినటువంటి ప్రశ్నకు కాకుండా అడిగిన ప్రశ్నకి సంబంధం లేనటువంటి ప్రశ్న దయవుంచి ఎవరైతే గౌరవ సీనియర్ సభ్యులు ఉన్నారో వాళ్ళు కూడా టైం చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో అడిగినటువంటి మంత్రి గారు నా సూచన ఏంటంటే మీకు క్వశ్చన్ లో ఏమైతే ఉందో అదే అంతే అంతే ఆయన క్వశ్చన్ కి సంబంధం అందరికంతే కాదు అధ్యక్ష అందరికంతే నేను అడగదు. ఆయన క్వశ్చన్ కి సంబంధం లేనిటువంటి మాట్లాడారు అధ్యక్ష. ఇది క్వశ్చన్ అవరు. ఆయన 3 క్వశ్చన్లు వేశారు. ఆయన అడిగినటువంటి క్వశ్చన్ ఈ 3 క్వశ్చన్లో లేదు అధ్యక్ష. ఇక్కడ ఏదైతే నగరి ఇతర రాయలసీమ ఎత్తిపోతల పథకాలు ఎప్పుడులాగా పూర్తి చేస్తారన్నారు. అంటే ఆయన రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ఇతర ఎత్తిపోతల పథకాలకి తేడా తెలియలేదు అధ్యక్ష. దయవుంచి కొంచెం స్టడీ చేసుకుని క్వశ్చన్ వరకు రావాలని అడుగుతున్నాం అధ్యక్ష. ఏదైతే అధ్యక్ష రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నారు. మీరు ఓకే అంటే మాట్లాడండి. దేనికి అధ్యక్ష? ఇది మీకు టైం ఇచ్చాను నేను, మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాడు ఆయన. మీరు అలౌ చేస్తే ఓకే, లేదంటే మీరు మాట్లాడండి. అధ్యక్ష ఇందాక ప్రశ్న వచ్చినప్పుడు ఇప్పుడు ప్రశ్న వచ్చినప్పుడు కూడా రెండిట్లు కూడా రాయలసీమ అధ్యక్ష 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 ఇగో మంత్రి గారు టెక్నికల్ సాంకేతికంగా అంటే ఇప్పుడు సాంకేతికంగా ఉన్నది, తర్వాత దీనికి సమాధానం చెప్తాము పంపిస్తామంటే సరిపోద్ది. దానికి అభ్యంతరం లేదే. రాయలసీమ ఎత్తిపోతల పథకాలకు సంబంధించి సూటిగా ఇందాక కూడా ఇప్పుడు కూడా అడుగుతున్నాం. ఏదైతే ఇది ప్రధానం, ఎందుకంటే రాష్ట్రంలో అందరికి కావాల్సింది ఈ విషయం, అంతేగాని రాజకీయ అవసరాల కోసం కాదు. ఎవరైతే శాసనసభ సాక్షిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే అంశాన్ని లేవనెత్తారో, రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నేను చెప్తేనే చంద్రబాబు నాయుడు ఆపారన్నారు. అది వాస్తవా కాదా? అది వాస్తవమే చెప్పండి. వాస్తవం అవుతుంది. ఒకటి. రెండు గౌరవ మంత్రి గారిని మీ ద్వారా అడుగుతున్నాం. ఈ పథకాన్ని మళ్ళీ ఎప్పుడులో కూడా ప్రారంభించి ఎప్పుడులో పూర్తి చేస్తారో దయచేసి మీరు సమాధానం ఉంటే చెప్పండి, లేకపోతే సమాధానం పంపించండి. అది ఈ రెండు కోసం ఎందుకండి డైరెక్ట్గా అడుగుతున్నాం. అది నాకు కావాల్సింది. రాయలసీమలో ఎవరైతే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శాసనసభ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు నాకున్న సన్నిహితంతో స్నేహంతో దీన్ని ఆపమన్నా అని చెప్పారో అది వాస్తవమా కాదా? అది ముందు చెప్పండి. రెండోది ఎప్పుడు ప్రారంభిస్తారు, ఎప్పుడో? ఎందుకంటే ఆయనే చెప్పారు అధ్యక్ష, ఎవరు జగన్మోహన్ ఏమన్నా వచ్చి ఎంత సాయం చేశారు, ఎంత ఖర్చు పెట్టారు, ఇన్ని ట్రిబ్యునల్ వచ్చి వినండి. మరి వినండి, చెప్తారు. నేను చెప్పకపోతే తప్ప అది ఓపిక చెప్తారుగా. ఆయన వచ్చి ట్రిబ్యునల్ వచ్చి ఆయన ఫైన్ వేసింది, ఆయన వచ్చి ఆపారు, ఇవన్నీ చెప్పారు. అంటే అప్పుడున్న ప్రభుత్వం
ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని ట్రిబ్యునల్ గొడవలు వచ్చినా ఏదైనా ఆ ఇంట్రెస్ట్తో పని చేయాలన్న తపంతోనే ఆయన కార్యక్రమం చేశారు. కానీ ఆ ముఖ్యమంత్రి వచ్చి ఈ ముఖ్యమంత్రి ఆపాదిస్తూ ఈ ముఖ్యమంత్రి గారిని ఆపాదిస్తూ మా ఎదుర్కొన్న సేవ అనుబంధాలతో ఈ కార్యక్రమం ఆపాలని చెప్పాడు. దయచేసి దానికి వివరణ వ్యవస్థగా మంత్రి గారు ఉంటే సమాధానం చెప్పండి, లేకపోతే తర్వాత చెప్తానని చెప్పాలండి. కానీ అడుగుతుంది అది. ప్లీజ్ మంత్రి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఇప్పుడు గౌరవ సభ్యులు అడిగినటువంటి ప్రశ్నకు ఎంత సమయమైనా సరే మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. రైట్ ప్లాట్ఫామ్ మీద రమ్మన్నాం. ఆల్రెడీ నిన్న రేపు కూడా దీని షార్ట్ డిస్కషన్ కూడా ఉంది. వాళ్ళు వాకౌట్ చేయకుండా ధైర్యంగా వచ్చి కూర్చోమని చెప్పండి. ధైర్యంగా వాస్తవాలు వినే ఓపుకుండి సమాధానం వినేంత వరకు ఉండమని కొత్త సత్యనారాయణ గారిని మీ ద్వారా కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. రేపు వాకౌట్ చేయకుండా లాస్ట్ వరకు ఉండమని చెప్పేసి అడుగుతున్నాం. కమిట్మెంట్ అడుగుతున్నాం. నెంబర్ 1. నెంబర్ 2, నేను చెప్పింది ఏంటంటే ఏదైతే ఈ క్వశ్చన్ నేననే కాదు, నిన్న మా అధికారులు కూడా అంతా కూడా ఈ క్వశ్చన్ మేము కూడా చూసాం. ఏదైతే రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించి ఇంతకుముందు మాట్లాడారో దాని మీద నేను క్లారిటీ ఇచ్చాను. ఈ క్వశ్చన్లో ఇతర రాయలసీమ ఎత్తిపోతల పథకాలు అంటే రాయలసీమలో ఉన్నటువంటి లిఫ్ట్ ఇరిగేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇందులో వస్తున్నాయనేటువంటిది మాకు ఇచ్చినటువంటి ఆన్సర్. ఓకే, ఇప్పుడు కాకపోతే గౌరవ సభ్యులు రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించే మేము ఇందులో అడిగామని చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా దాని గురించి కూడా నేను వాళ్ళకి ఇందాక నేను చెప్పింది సరిగ్గా వాళ్ళకి గలాటా వాళ్ళు సరిగ్గా అర్థమైనట్టుగా లేదు. అందుచేత రెండవసారి మళ్ళీ వాళ్ళకి చెప్పదలుచుకున్నా. ఏదైతే చాలా క్లియర్ గా అలాగే అధ్యక్ష, ఇప్పుడు ఏదైతే గౌరవ సభ్యులు అడిగారు అధ్యక్ష, గారు మాట్లాడారు ఏదైతే పొరుగు రాష్ట్రంలో ఉన్నటువంటి అదే ఒక నిమిషం ప్లీజ్ సార్ గౌరవ సభ్యులు కొత్త సత్యనారాయణ గారు మాట్లాడారు. నేను ఆన్సర్ చెప్పాను అధ్యక్ష. గౌరవ సభ్యులు కొత్త సత్యనారాయణ మాట చెప్పారు. ఏదైతే అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు అని చెప్పారు. మరి అదే రోజు అక్కడ ఉన్నటువంటి హరీష్ రావు గారు కూడా మాట్లాడారు. ఆ రోజు 2020 సంవత్సరంలో ఎన్జీటీకి మేము వెళ్ళి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపాము. ఆపడమే కాదు, హరీష్ రావు గారు కానీ అదే ఇంకా అక్కడ ఉన్నటువంటి టిఆర్ఎస్ నాయకులు కూడా చెప్పారు అధ్యక్ష. ఏదైతే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారితో మేము మాట్లాడాము, దీని మీద ఇంత మించి వెళ్ళకు, నీకు ఆ రాయలసీమ ఎత్తిపోతల పథకం పేరు చెప్పి నీకు ఏం కావాలో అవి నెరవేర్చుకో, నీళ్లు మాత్రం అడక్కని చెప్పి మేము అడిగాం. ఆ రోజే మేము నిలిపివేసామని చెప్పేసి అక్కడ టిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు అధ్యక్ష. అంటే నేనేం చెప్తున్నానంటే పొరుగు రాష్ట్రంలో వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు మాట్లాడతారు. ఇక్కడ వాస్తవాలు ఏంటనేది మనం అంగీకరించవలసిన అవసరం ఉంది. నేను చాలా క్లియర్ గా చెప్పాం. మరి బొత్స సత్యనారాయణ గారు సీనియర్ మంత్రి అయినా ఆయన కూడా 2020లో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు ఎన్జీటీ దానికి స్టే ఆర్డర్ ఇచ్చినప్పుడు అక్కడ ఏదైతే దాని మీద 2.6 కోట్ల రూపాయలు పెనాల్టీ విధించినప్పుడు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అంటే దానికి సమాధానం లేనిటువంటి పరిస్థితి. మేము ఎన్జీటీ మాకు ఆదేశాలు ఉన్నా కూడా ధైర్యంగా చేశామని చెప్తా ఉన్నాం. మరి మీరు 2021లోనే ఎంబుక్ రికార్డ్స్ ప్రకారం 900 కోట్ల రూపాయలు బిల్ చేశారు. 900 కోట్ల రూపాయలు బిల్ చేశారు 2021 ఎంబుక్ రికార్డు ప్రకారం. మరి 2022, 2023, 2024 అదే ధైర్యంగా మీరు ఎందుకు చేయలేకపోయారు? మీ సిఎస్ ని అరెస్ట్ చేస్తామని కూడా ఆ రోజు ఉన్నటువంటి ఎన్జీటీ చైర్మన్ కూడా మరి ఆ రోజు లెటర్ ఇచ్చినటువంటి పరిస్థితి అధ్యక్ష. అంటే వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని వాళ్లే 2021లో 900 కోట్ల రూపాయలు పనులు చేశారు. పనులు చేసినటువంటి ఎంబుక్ రికార్డు ఎక్కడి వరకు ఉంది? 2021. మరి అదే ధైర్యం 3200 కోట్ల రూపాయలు మీకు సమయం ఉందిగా. 2021 ఉంది, 2022 ఉంది, 2023 ఉంది, 2024 ఉంది. 4 సంవత్సరాలు మిగిలినటువంటి పని చేయకుండా ఎందుకు అప్పుడు క్లోజ్ చేశారు? అంటే ఈ రకంగా అధికారంలో ఉంటే ఒక రకంగా, ప్రతిపక్షంలో ఉంటే మరొక రకంగా మాట్లాడడం అనేది ఇటువంటి ద్వంద్వ వైఖరి అనేది కరెక్ట్ కాదు అధ్యక్ష. ఏదైతే రాయలసీమ ఏదైతే ఆ యొక్క సాగునీరు త్రాగునీరు ఇవ్వడానికి ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంది. అందులో భాగంగానే ఏదైతే ఇప్పుడు జిఎన్ఎస్ఎస్ మరి సంబంధించినటువంటి ఏదైతే గౌరవ సభ్యులు అడిగారో ఆ జిఎన్ఎస్ఎస్ సంబంధించి కూడా మరి బనకచెర్ల టు గోరకల్లు, అదేవిధంగా గోరకల్లు టు అవుకు, ఇవన్నీ కూడా అవుకు టు గండికోట, ఇవన్నీ కూడా మేము ఈరోజు 80,000 క్యూసిక్ల నీరు సామర్థ్యం తీసుకెళ్లేటువంటి విధంగా ఈవేళ వైండింగ్ కానీ అదేవిధంగా లైనింగ్ పనులు కూడా ఈరోజు జరుగుతున్నటువంటి అధ్యక్ష. మరి ఇప్పుడే నేను కూడా చెప్పాను 203 టీఎంసీలు తీసుకున్నాం అధ్యక్ష ఈ ఒక్క సంవత్సరంలోనే.
ఈరోజు రాయలసీమలో ఉన్నటువంటి జలాశయాలన్నీ కూడా జలకలతో ఇవాళ కలకలాడుతున్నాయి అధ్యక్ష. ఈవేళ మేము రాయలసీమ వెళ్తూ ఉంటే అక్కడ నుండి రైతులు చెప్తూ ఉన్నారు, ఆ రోజు శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఆ రోజు జలకలతో ఉట్టిపడేవి, మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉట్టిపడుతున్నాయని చెప్పి ఈ రోజు అక్కడ ఉన్నటువంటి చెప్తున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. అదేవిధంగా ఏదైతే మెయిన్ కెనాల్ ఏదైతే ఉందో అంటే ఈ పనులన్నీ కూడా ఈవేళ ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పనులన్నీ జరుగుతున్నాయి అధ్యక్ష. నేను అడుగుతున్నా సూటిగా, ఆ రోజు 2014, 2019లో రాయలసీమకు మేము 12,000 కోట్ల బడ్జెట్ పెడితే 19, 24, 2,000 కోట్ల అధ్యక్ష. ఈ రోజు చెప్తూ ఉన్నారు. మరి దయ ఉంచి గౌరవ సభ్యులు కూడా మీరు చెప్పింది అంతా కూడా మేము విన్నాం, మేం చెప్పింది కూడా మీరు వినడానికి కూడా మీకు ఓపిక ఉండాలి. ఈవేళ మీరు రాయలసీమ గురించి మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి అంటే చాలా చిత్తశుద్ధికి మరి ఎంత ద్రోహం దగా చేస్తారో మా అందరికీ అర్థమవుతుంది అధ్యక్ష. ఏదైతే మరి యొక్క రాయలసీమ ఇతర పథకాలు ఐడీసీకి సంబంధించి 17 లిఫ్ట్లు ఇవన్నీ కూడా మేము కంటిన్యూ చేస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ ఈవేళ మేము అడిగిన దానికి సమాధానం చెప్పట్లేదు అధ్యక్ష. నేను సూటిగా అడిగా, ఏదైతే రాయలసీమ ఎత్తిపోతాలని చెప్పి ఆ రోజు 900 కోట్ల రూపాయలు మీ జేబులు నింపుకున్న మాట వాస్తవమా కాదా అంటే దానికి సమాధానం లేదు. హెచ్ఎన్ఎస్ఎస్ నుంచి జిఎన్ఎస్ఎస్ లింక్ అని చెప్పి 900 కోట్ల రూపాయలు బిల్లు పే చేసుకున్నారంటే దానికి సమాధానం లేదు. ఏదైతే ఆవులపల్లి 3 రిజర్వాయర్లు 900 కోట్ల రూపాయలు జేబులు నింపుకున్నారంటే దానికి సమాధానం లేదు. 3 ప్రాజెక్టులో 2,700 కోట్ల రూపాయలు వీళ్ళ జేబులు నింపుకున్నారు. ఒక్క చుక్క నీరు కూడా రాయలసీమకు రాలేదు అధ్యక్ష. అధ్యక్ష ఫైనల్ గా ఒకటే మాట్లాడుతూ క్లోజ్ చేస్తున్నాను అధ్యక్ష, క్లోజ్ చేస్తున్నా. 2019, 2024 5 సంవత్సరాల్లో రాయలసీమకి ఒక్క చుక్క నీరిచ్చామని ఇవాళ ధైర్యంగా ఇవాళ గౌరవ వైసీపీ సభ్యుల్ని సమాధానం చెప్పానండి అధ్యక్ష. ప్లీజ్ 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 కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి, కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి. ఎల్ఓపి గారు అధ్యక్ష ప్లీజ్ కూర్చోండి, ప్లీజ్ కూర్చోవాలి. మీరు మంత్రి గారు ఆపండి. మంత్రి గారు ఇంతసేపు నేను అడిగింది సూటిగా ఒకే ఒక ప్రశ్న. అక్కడ రేవంత్ రెడ్డి గారు శాసనసభలో చెప్పారంటే హరీష్ రావు సమాధానం చెప్పారు. హరీష్ రావు సమాధానం రేవంత్ రెడ్డి సమాధానం. రేవంత్ రెడ్డి అనేవాడు బాధ్యత గల వ్యక్తి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి. నేనే ఆపించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు చెప్పినప్పుడు ఇక్కడున్న ముఖ్యమంత్రి, ఇక్కడున్న మంత్రివర్గ సభ్యులు చెప్పవలసిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రజానికానికి, ఈ జాతీయ ఉంది. దాన్ని విస్మరించి వాళ్ళ మీద రాజగోపాల్ చెప్తారండి అధ్యక్ష. అధ్యక్ష అంటే మీ ఉద్దేశం, మీ ద్వంద్వ వైఖరి ఈ రాజ్యం గురించి మీరు రావడం మీకు ఇష్టం లేదు, మీరు మాట్లాడలేదు మీ ఉద్దేశం. ఆ ముఖ్యమంత్రి వచ్చి డెలిబరేట్ గా చెప్తే కాదు, ఇది వాస్తవం కాదు, ఇది కాదు అని చెప్పి చెప్పడానికి ఎందుకు చెప్పలేదు అధ్యక్ష? మీకున్న అధ్యక్ష, మీకున్న అల్సర్ అధ్యక్ష, మీకున్న ఏంటి అధ్యక్ష అర్థం అవ్వట్లేదు. ఎందుకు చెప్పట్లేదు? చెప్తారు అధ్యక్ష. సూటిగా సమాధానం చెప్పండి. ఎస్ సార్ నో, అంతే. ఎస్ సార్ నో. కూర్చోండి, కూర్చోండి, కూర్చోండి సార్, ప్లీజ్ కూర్చోండి, వాకౌట్ చేయకండి, ప్లీజ్ కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి సార్, వాకౌట్ చేయకండి. ఏదైతే ఈవేళ సార్ ఇప్పుడు వాళ్ళు అడిగిన దానికే నేను సమాధానం చెప్తూ ఉన్నా. ఈవేళ పొరుగు రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి పేరు ఎవరు తీసుకొచ్చారు అధ్యక్ష? గౌరవ సభ్యులు, వైఎస్ఆర్సీపీ సభ్యులు తీసుకొచ్చారు. దానికే నేను సమాధానం చెప్పా. ఏదైతే ఈరోజు మరి అక్కడ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, హరీష్ రావు మంత్రిగా ఉన్నారు అధ్యక్ష. ఆ రోజు చాలా క్లియర్ గా కేసీఆర్ గారు చెప్పారు. అందులో పర్టికులర్ గా మన రాయలసీమ ఆ రోజునటువంటి మన మంత్రి ఇంటికి వచ్చి భోజనం చేసి ఆ రోజు ఆయన చెప్పారు అధ్యక్ష, ఏదైతే చాలా క్లియర్ గా రాయలసీమ వెనుకబాటుతనం పోవాలని అంటే గోదావరి జలాలు రావాలని చెప్పి కేసీఆర్ గారు కూడా ఆ రోజునటువంటి రోజా మంత్రి గారు ఇంటి దగ్గర చెప్పినటువంటి పరిస్థితి అధ్యక్ష. అదేవిధంగా హరీష్ గారు అయితే చాలా క్లియర్ గా చెప్పారు అధ్యక్ష, ఏదైతే ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని మేమే ఒప్పించి, ఆ రోజు వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా చెప్పారు, మేమే ఎన్జీటీకి వెళ్ళి
జగన్మోహన్ రెడ్డిని ఇంతకు మించి ముందుకు వెళ్ళొద్దని ఆదేశాలు ఇచ్చామని చెప్పి మరి అక్కడ ఉన్నటువంటి మరి కేసీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ మరి అక్కడ నాయకులు చెప్పారు అధ్యక్ష. అంటే ఈ రకంగా అధికారంలో ఉన్నప్పుడేమో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని మర్చిపోయారు అధ్యక్ష 4 సంవత్సరాలు. ఇవాళ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత 11 సీట్లకు కూర్చోబెట్టిన తర్వాత ఇప్పుడు గుర్తొచ్చింది అధ్యక్ష వీళ్ళకి రాయలసీమ ఎత్తిపోతలు 11 సీట్లు ఇస్తేనే కానీ వీళ్ళకి గుర్తు రాలేదు అధ్యక్ష. ఏంటి రాయలసీమ ఎత్తిపోతల నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చెప్తాను. ఎల్వైపీ గారు కూర్చోమని ఎస్ఆర్లో చెప్పానండి, మాకు ఇవ్వండి అధ్యక్ష. మేము సూటుగా అడుగుతున్నాం రాయలసీమ ఏదైతే తెలంగాణ ముఖ్యమంత్రికి సభలో చెప్పాడో ఆ ముఖ్యమంత్రి మేము హరీష్ రావు చెప్పిన దానికి హరీష్ రావు మేము ఖండిస్తున్నాం కాదని అంటున్నాం. మీరు కూడా అది చెప్పండి, ఆ మాటని మేము చెప్తున్నాం, ఖండిస్తున్నాం. ఆయన చెప్పింది రాజకీయ హక్కు కోసం చెప్పారు, అది వాస్తవం చెప్తున్నాం. ఆ విషయం ఎందుకు చెప్పలేదు? అది కాదు, అది అధ్యక్ష చెప్పాలి అధ్యక్ష. రాజకీయ ఉపయోగం చెప్పడం కాదు, అయిపోయింది. కూర్చో. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం సార్. ఇంకా లేదు సార్. దయచేసి వినాలి. ఈ సభ నడపాలంటే ఉద్దేశం ఇరు పార్టీలుగా ఉండాలి. ఎవరు స్ట్రాటజీ వాళ్ళు వాడితే కనుక సభ నడపడం కష్టం. ఇప్పుడు స్ట్రాటజీల మీద సభ నడపాలంటే కష్టం. స్పీకర్ సార్ చెప్పండి. ఎఫ్ఎం గారు మొదటి రోజు బీఎస్సీలో మనం ఒక డిస్కషన్ చేశాం అధ్యక్ష. క్వశ్చన్ అవర్ ఎంతసేపు ఉండాలి కానీ 10 రోజులు వైలేషన్ జరిగింది అధ్యక్ష. ఎటువైపు నుంచి జరిగింది అధ్యక్ష? అటువైపు నుంచే జరిగింది తప్ప మేము బాధ్యతాయుతంగా ఓపికగా ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్తూనే ఉన్నాం అధ్యక్ష. ఎక్కడ ఏ రోజు కూడా అవాయిడ్ చేయలేదు అధ్యక్ష. ఒక్క నిమిషం వినన్నా. ఒక్క నిమిషం సరే మాట్లాడుకోండి. మీరు చైర్మన్ ఇప్పుడు చైర్మన్ సార్ ప్రతిరోజు కూడా మొన్న కూడా తమ దృష్టికి తీసుకొచ్చాం. మొదటి రోజు మనం హౌస్ లో మాట్లాడింది ఆ హౌస్ లోను ఈ హౌస్ లోను 1 అవర్ క్వశ్చన్ అవర్ జరపాలి. దాని పేరే క్వశ్చన్ అవర్ 1 అవర్ వైలేషన్ వచ్చింది. సరే మీరు ప్రాధాన్యత అనుకున్నారు, ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి చేస్తున్నాం కాబట్టి మేము చెప్తా పోతా ఉన్నాం అధ్యక్ష. ప్రతిరోజు ఎక్కడ కూడా డివేషన్ ప్రశ్నలు అడిగేటువంటిది వాళ్ళు అడిగినప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం ఏం చెప్పాలి అనేటువంటిది వాళ్ళు డిసైడ్ చేయరు అధ్యక్ష, ప్రభుత్వం డిసైడ్ చేస్తుంది అధ్యక్ష. వాస్తవాలు ఏంది అనేటువంటిది ప్రభుత్వం చెప్తుంది. వాళ్ళు వినాలనుకున్న సమాధానం చెప్పడానికి మేము ఇక్కడ లేము అధ్యక్ష. వాళ్ళు ప్రశ్న వేసే ముందు వాళ్ళు ఆలోచించుకోవాలి. ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం మీద అడిగితే ఇది తిరిగి మన మెడకు చుట్టుకుంటుందా లేదా అన్నటువంటి ఆలోచన వాళ్ళకు ఉండాలి అధ్యక్ష. లేకుండా ప్రశ్నలు వేసి వాస్తవాలు వినడానికి వాళ్ళకు ఓపిక లేకుండా పోతే దానికి మేమెట్లా బాధ్యులం అధ్యక్ష? ప్రశ్న వేసే ముందు ఆలోచించుకోవాలి. ఇందులో దోషులు ఎవరు, తప్పు చేసింది ఎవరు, సమసాక్షిగా నిజాలు వెలుగులేకొస్తే ఎవరు ఇబ్బంది పడతారని వాళ్ళకి వాళ్ళ నాయకుడి మీద ఏ రకమైనటువంటి చిత్తశుద్ధి ఉందో ఇవాళ అర్థమైంది అధ్యక్ష. సభ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమకి ఏమీ చెయ్యలేదు అని ఈరోజు వైఎస్ఆర్సీపీ నిరూపించింది అధ్యక్ష. అవర్ వి ఆన్సరబుల్ టు దట్. ప్లీజ్ ఎల్వైపీ గారు మీరు ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పారు, మీరు ఇలా కూర్చోండి. ఫైనాన్స్ మినిస్టర్ చెప్పిన దాన్ని నేను పూర్తిగా ఎక్కిపిస్తాను. ఎందుకంటే ఏదైనా ఆ సమస్యకు వచ్చి ప్రశ్నకు వచ్చి మేము చెప్పిందే మీరు వినాలని అంటే అక్కడ ముఖ్యమంత్రి గారు చెప్తే, గౌరవ ముఖ్యమంత్రి చెప్తే, ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గురించి ఆపాదిస్తే మేము గౌరవ ముఖ్యమంత్రి అన్నారా లేదంటే కాదు, మేము చెప్పింది మీరు మీరు అంటే ఆయన అవలే ఒప్పుకుంటారు ముఖ్యమంత్రి గారు చెప్పారని. దాన్ని డైవర్షన్ చేస్తూ అంటే ముఖ్యమంత్రి గారితో ఇద్దరు మాట్లాడుకుని ఆలోచించబడి రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెడితే చూస్తూ ఊరుకోవాలి అధ్యక్ష. ఒక ప్రతిపక్షంగా ఇదే అధ్యక్ష, ఇదే అధ్యక్ష, ఇదే భయం చెప్తున్నా అధ్యక్ష, ఇది ధర్మ అధ్యక్ష, ఇది అది కాదు అధ్యక్ష. ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యత ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్రం కోసం
ఏ సమస్య తీసుకొచ్చి మేము అడుగుతాం అధ్యక్ష. కానీ వాళ్ళు చెప్పినట్టు వచ్చి మీరు చెప్పిందే మీరు వినాలంటే, మీరు చెప్పిందే వినాలంటే, డైవర్షన్ చేయాలంటే ఇది ధర్మం కాదు కదా అధ్యక్ష. ఇది ఆయన చెప్తుంది అన్నమాట గవర్నమెంట్ మీరు చెప్పిందే కదా, ఇప్పుడు మీరు చెప్పిందే ఇది బాగుండి ఏం చేస్తాం, బాగుండి ఏం చేస్తాం, బాగుండి ఏం చేస్తాం, బాగుండి ఏం చేస్తాం, చంద్రబాబు నాయుడు గారు దీని వచ్చి ఆపేదా లేదా, రేవంత్ రెడ్డి గారు చెప్పింది కరెక్టా కాదా, రేవంత్ రెడ్డి చెప్పింది మైక్ పెట్టుకో రేవంత్ గారు చెప్పింది కరెక్టా, దానికి సమాధానం చెప్పమని అడుగుతున్నారు అధ్యక్ష. అది చెప్పకుండా ఇవన్నీ ఎందుకు అధ్యక్ష, ఇవన్నీ రాయలసీమ పథకంలో ఏం జరిగింది అనేటువంటిది స్పష్టంగా దానికే వస్తాను. ఎందుకు సార్ ఆ రోజు సభలో ఇరు పక్షాలు మాట్లాడుకున్నారు అధ్యక్ష. ఆ రోజు అక్కడ ముఖ్యమంత్రి గారు ఏదో చెప్పారు సార్, వినండి సార్, వస్తున్నాం, దానికి వినే ఓపిక ఉండాలి, వినే ఓపిక ఉండాలి. ఆ రోజున తెలంగాణలో ఏదో జరిగింది, ముఖ్యమంత్రి గారు ఏదో ప్రకటన చేశారు అని చెప్తున్నారు. చెప్పినప్పుడు దానికి ఆ రోజు బాధ్యుడైనటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు ఏం చెప్పాడు, మేం స్టే తీసుకొచ్చాము దీని మీద అని. దద్దమ్మ ప్రభుత్వం ఆ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఉంది అనేటువంటిది ఈరోజు శాసనసభ సాక్షిగా వెల్లడైంది. చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల్ని తాకట్టు పెట్టింది అనేటువంటిది తెలంగాణ శాసనసభ సాక్షిగా మాట్లాడితే దానికి మేం సమాధానం చెప్పాలి అధ్యక్ష. ఆ రోజు రాజ్యం చేస్తున్నది ఎవరు, వైఎస్ఆర్సీపీ అధినాయకుడు అని చెప్పబడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి దద్దమ్మ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల్ని తాకట్టు పెడితే చేత కాకుండా కోర్టుకు పోయి అఫిడవిట్ చేసినటువంటి వ్యక్తులు మీరు ఈ రోజు మా గురించి మాట్లాడతారా? కూర్చోండి సార్, దానికి మేము సమాధానం చెప్పాలి. మీరు క్వశ్చన్ నెంబర్ 1483 and 14266 are withdrawn by the members. Remaining questions are deemed to have been answered. Short notice question is postponed. House is adjourned for 5 minutes.